హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో దేశ పర్యటన గురించి తెలుసుకుందాం. స్వామీజీ అంటే మన నరేన్ లేదా నరేంద్రుడు బారానగర మఠంలో 2 ఏళ్లు నివసించారు. హిందూ సన్యాసుల సంప్రదాయం ప్రకారం ఇతర సోదర సన్యాసులు కొంతమంది మఠాన్ని వదిలి దేశంలో తీర్థయాత్రలకు ఒక్కొక్కరుగా బయలుదేరారు. స్వామీజీ కూడా ఇక ఉండలేక 1888లో కాశీకి ప్రయాణమయ్యారు. అక్కడ ట్రైలింగ్ స్వామి, భాస్కరానంద స్వామి అనే ఇద్దరు ప్రసిద్ధమైన మహానుభావుల్ని కలిశారు. కాశీలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు దర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కోతులు గుంపు కనిపించింది. అవి ఆయన వైపు పరిగెత్తు రాసాగాయి. అవి కరుస్తాయేమోనని తలంపులో స్వామీజీ వెనుతిరిగి చిన్నగా పరిగెత్తనారంభించారు. అవి ఇంకా వెంబడిస్తూ ఉన్నాయి. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ పరిగెడుతున్న స్వామీజీ అటుగా వెళుతున్న ఒక వృద్ధ సన్యాసి కనిపించారు. ఆయన అడగకుండానే ఆ సన్యాసి అంతా గమనించి, ఆగు, వెనుదిరిగి ఆ జంతువులను ఎదుర్కో అని గట్టిగా అరిచాడు. స్వామీజీ ఆగి వెనక్కి తిరగడంతోనే కోతులు కూడా ఆగి వెనుదిరిగాయి. స్వామీజీ 2-3 అడుగులు వేసి భయపెట్టగానే అవి పరుగులంఘించాయి. తరువాతి కాలంలో స్వామీజీ అమెరికాలో ప్రసంగిస్తూ ఇది తన జీవితంలో తాను నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అని, ఆ కోతుల్లాగా కష్టాలన్నీ మనల్ని వెంబడిస్తున్నప్పుడు మనం భయపడి పారిపోయే ప్రయత్నం చేయకుండా ఎదురు తిరిగితే అవి మనల్ని వెన్ను తడతాయని, ఎప్పుడైతే ఆగి మనం వెనుతిరిగి వాటిని ఎదుర్కొంటామో అప్పుడు అవి మనల్ని చూసి పారిపోతాయని బోధించారు. తరువాత ఉత్తర భారతంలోని అనేక నగరాలను సందర్శిస్తూ స్వామీజీ అస్త్రాన్ అనే చోటికి వచ్చారు. ఆ ఊరిలో రైల్వే స్టేషన్ మాస్టరు శ్రీ శరత్ చంద్ర గుప్తా ఆయన శిష్యుడయ్యాడు. తన పేరును సదానంద స్వామీజీగా మార్చుకున్నారు. ఆయన స్వామీజీని అనుసరించారు. ఇద్దరు హృషికేశ్ వెళ్ళి అక్కడ కొద్ది కాలం తపస్సు చేస్తూ గడిపారు. కానీ ఇద్దరి ఆరోగ్యము చెడిపోవడంతో బారానగర్ మఠానికి తిరిగి రావాల్సి వచ్చింది. 1 సంవత్సరం తర్వాత స్వామీజీ మళ్ళీ తన పరివ్రాజక జీవితాన్ని మొదలుపెట్టాడు. గాజీపూర్కి వెళ్ళి పవహరి బాబా అనే ప్రసిద్ధ సాధువుని పంగవుణ్ణి కలిశాడు. ఒకసారి కలకత్తా వచ్చి 1890లో మళ్ళీ యాత్రలకి బయలుదేరి ఎన్నో ఏళ్ళు దాకా వెనక్కి తిరిగి రాలేదు. ఒక సోదర సన్యాసితో కాశీ మరియు హిమాలయ ప్రాంతాలలో తిరిగారు. అలా తపస్సు చేసుకుంటూ దేశ పరిస్థితుల్ని గమనిస్తూ ఉండేవారు స్వామీజీ. ఈ పర్యటనలో స్వామీజీ ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నారు. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చాలాసార్లు ఆయనకి ఎన్నో రోజులు తినడానికి ఏమీ ఉండేది కాదు. చాలా రాత్రులు ఆయనకి ఆకలి బాధలుండేవి. స్నేహితుల్లాగా ఉండేవి. కరుణ గలవారు కూడా ఎందరినో చూశారు స్వామీజీ. కానీ అలాంటి వారు ఎక్కువగా పేదలు, సాంఘికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారిలోనే కనిపించారు. వారే ఆయనకి అన్నం పెట్టి ఇంత నీడ ఇచ్చేవారు. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. స్వామీజీని ఒకరోజు మొత్తం తినడానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలి బడదలతో నేలపై కూర్చుని ఉన్న స్వామీజీని గమనించి ఒక వడ్డీ వ్యాపారి చులకనగా మాట్లాడడం ఆరంభించాడు. అతడి ఆలోచన ప్రకారం ఎవరూ సన్యాసులు అవ్వకూడదు. అతడిలాగా స్వామీజీతో ఇలా అన్నాడు, ఓ స్వామి, చూడు చూడు, నేనెంత మంచి భోజనం చేస్తున్నానో. నా వద్ద తాగడానికి చల్లని నీళ్లున్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు వగైరాలన్నీ సమకూరుతున్నాయి. మరి నువ్వో ఏం సంపాదన లేకుండా దేవుడా దేవుడా అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకేమిచ్చాడయ్యా? ఆకలి బడిదలు తప్ప అని దెబ్బి పొడవటం మొదలుపెట్టాడు. స్వామీజీ ముఖంలోని ఒక కండరం కూడా కదలలేదు. విగ్రహంలాగా కూర్చుని భగవంతుణ్ణి పాదపద్మాలనే తలుచుకుంటూ ఉన్నారు. అప్పుడొక అద్భుతం జరిగింది. మిఠాయి కొట్టు యజమాని ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలి వెంట తెచ్చుకున్న భోజన పొట్లాన్ని చూపిస్తూ స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. స్వామీజీ, ఎవరు నాయనా నీవు? నిన్ను నేను ఎరగనే పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు అని అంటూ ఉంటే ఆ వ్యక్తి స్వామి ముందు చిన్న పీట వేసి భోజనం ఒక ఆకు మీద మారుస్తూ, లేదు స్వామి, నేను కలలో చూసింది మిమ్మల్ని. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి, నా బిడ్డ ఆకలితో ఉంటే నువ్వు హాయిగా తిని నిద్రిస్తున్నావా, లేచి అతడికి భోజనం పెట్టు, వెళ్ళమని ఆజ్ఞాపించాడండి. ఆహా, ఏమి నా భాగ్యం! మీ వల్లనే నాకు రామదర్శనం కలిగింది. తండ్రి బిడ్డలిరువురందరి
ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవ్వరూ మరచిపోలేరు. నేను పొరబడటం లేదు స్వామి. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లని నీళ్లు కూడా తెచ్చాను అన్నాడు. స్వామీజీ కన్నుల వెంబడి జలజల నీరు కారింది. ఏ అభయం హస్తమైతే తన జీవితమంతా ఆయన్ను కాపాడుతూ వస్తుందో అదే అభయహస్తాన్ని ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న వడ్డీ వ్యాపారికి సన్యాసి జీవితం అంటే భగవంతుడి ఒడిలో వసించడమని అర్థమైంది. ఆశ్రమంలో లేచి వచ్చిన స్వామీజీ సాగిలపడి నమస్కరించాడు. ఇలాంటి ఘటనలు స్వామీజీ జీవితంలో ఎన్నో జరిగాయి. మీర్టన్ని వదిలి ఒంటరిగా స్వామి తిరుగునారంభించారు. ఒకసారి వీరుల రాజ్యమైన రాజ్పుట్నాలో అలార్లో ఉండగా ఒక ఘటన జరిగింది. అక్కడ రాజు మంగళ్ సింగ్ స్వామీజీ మాట్లాడుతున్నప్పుడు రాజుగారు తనకు విగ్రహారాధన నమ్మకం లేదని, అలా చేయడం రాళ్ళు రప్పలను పూజించడమే అవుతుందని తెలిపారు. స్వామివారు రాజుగారి చిత్రపటాన్ని ఒకదాన్ని తెప్పించుకున్నారు. మంత్రి గారిని పిలిచి దాని మీద ఉమ్మి వేయమన్నారు. అందరూ విస్తుపోయారు. మంత్రి భయపడుతూ, స్వామీజీ ఏమంటున్నారు మీరు? ఇది మా ప్రభువు చిత్రపటం, మేమిలా అటువంటిది చేయగలం అని అన్నాడు. అప్పుడు స్వామీజీ ఇలా బదులు చెప్పారు. చూశారా మహారాజా, నిజానికి మీరు ఈ చిత్రపటంలో లేరు. ఇది కేవలం ఒక చిత్రపటం మాత్రమే. అయినా మీరు ఈ చిత్రపటానికి అవమానం జరిగితే అది మీకు జరిగినట్లేనని భావిస్తున్నారు మీరు, మీ ప్రజలు. దానికి గౌరవం చూపిస్తే మీకు చూపించినట్లే అనుకుంటున్నారు వారు. చిత్రపటాలన్నీ రాయిల్ని, చెక్కనివి ఎవ్వరూ పూజించరు. అవి వారి మనస్సులో ప్రేరేపించి దైవభావాన్ని మాత్రం పూజిస్తారు అంతే. ఆ మహారాజు గారు చేతులు జోడించి, స్వామీజీ ఇప్పటి వరకు నాకు ఈ విషయమే తెలియదు, మీరు నా కళ్ళు తెరిపించారు అని అన్నాడు. స్వామివారు ఇంకా ఎన్నో ప్రదేశాలు చూశారు. మౌంట్ అబు అనే ప్రదేశంలో క్రేతి మహారాజును కలిశారు. రాజుగారు స్వామీజీ శిష్యుడయ్యారు. వారి మధ్య నుంచి మంచి సహోద్యం ఉండేది. తరువాత కాలంలో రాజు స్వామీజీ వారికి చాలా సహాయం చేశారు కూడా. క్రేత్రిలో కొంతకాలం రాజగురువుగా గడిపారు స్వామీజీ. స్వామివారు క్రేత్రి నుండి బొంబాయి రాష్ట్రాల గుండా దక్షిణాలలో విస్తృతంగా పర్యటించారు. కొంతకాలం మైసూరు మహారాజు వద్ద గడిపారు. ఆ రాజు స్వామీజీకి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషిగా అయ్యాడు. స్వామివారికి అన్ని విధాలా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. స్వామీజీ గళ్ళాన్ని కొంతగా కనుక్కొని రికార్డింగ్ యంత్రంతో రికార్డు చేసి చాలా కాలం తన వద్ద ఉంచుకున్నాడు. స్వామీజీ మైసూరు వదిలి రామేశ్వరానికి పయనమయ్యారు. దారిలో మదురైలో ఆగి రామానాడు రాజును కలిశారు. ఆ రాజు చాలా మంచి వ్యక్తి, మంచి పరిపాలకుడు కూడా. స్వామీజీ భారతదేశపు పునర్జీవనానికి ఉద్ధార కారణం అని అవుతాడని ఆలోచించి రాజుగారితో పంచుకున్నాడు. రాజు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. తరువాత స్వామీజీ రామేశ్వరం వెళ్ళి అక్కడి నుండి కన్యాకుమారికి వెళ్ళాడు. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువగా కాలినడకనే వెళ్ళేవారు. ఎవరైనా డబ్బులు ఇస్తున్నామంటే వద్దని చెప్పి, కావాలంటే తను వెళ్ళవలసిన ఊరికి రైలు టికెట్ మాత్రం కొని ఇవ్వమని చెప్పేవారు. స్వామీజీ ఎన్నోసార్లు తనకై తాను కొన్ని నియమాలు పెట్టుకునేవారు. ఎవరైనా పిలిచి భిక్ష ఇస్తే తప్ప ఆహారం తీసుకునేవారు కాదు. అలాగే ఎవరైనా పిలిచి ఆపమని ఆగితే తప్ప యాత్రను సాగిస్తూ ఉండేవారు. ఇలాంటి కఠిన నియమాలెన్నో పాటించేవారు స్వామీజీ. స్వామీజీ వద్ద ఒక చిన్న భగవద్గీత మరియు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రైస్ట్ అనే గ్రంథం తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. ఒకరోజు రాజమందిరంలో హంసతూలికా తల్పంపై పరుండేవారు. మరొక రోజు పూరి గుడిసెలో నేలపైన ఉండేవారు. రెండు సమంగానే ఉండేవి ఆ సమదర్శికి. ఒకరోజు రాత్రి ఆకాశమే పైకప్పుగా, గడ్డి మాత్రమే పరుపుగా, మడిచిన తన చెయ్యే దుండుగా, కౌపీనం మాత్రం వస్త్రాలుగా ఉండేవి. అయినా భగవంతుడి పాదపద్మాలకే అంకితమైన ఆ మనసు మరియు శరీరం అవే మహాప్రసాదాలని భావించేవాడు. 3 సముద్రాలు కలిసే కన్యాకుమారిలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించి వచ్చి సముద్రంలో అల్లంత దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద శిలని చూశారు స్వామీజీ. పడవకి డబ్బులెక్కడివి, ఉన్నదానికి నిరీక్షించే ఓపిక ఏది? తన దేశాన్నంతా ప్రత్యక్షంగా తిరిగి చూశాడు స్వామీజీ. అనాది కాలం నుండి ప్రపంచానికి గురువై మార్గనిర్దేశాన్ని చేసిన తన మాతృభూమి మిగతా దేశాల వారు ఒంటికి రంగు పూసుకుని జంతువుల్లా బతికే సమయంలో అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రతిభను కలిగి పరమార్థిక సత్యాలను కనుగొనేవారే అనుభూతికి తెచ్చుకుని ఋషుల వలె జీవనం సాగించే సంస్కృతి గల తన పూర్వీకుల భూమి పుణ్యభూమి
దేశభూమి అప్పటికి 1000 సంవత్సరాల నుండి పరాయి దేశాల వారికి బానిసగా బతుకుతూ పేదరికంలో మగ్గుతూ మూఢనమ్మకాల్లో కూరుకుపోతూ ఆహార విహార నిద్ర మైదానంలో క్రియలలో రకరకాలుగా పాల్గొని ఆనందించడమే జీవితం అలాగే భావించేవారు చెప్పింది సత్యం. తమ పూర్వీకులు ఆ మాత్రం చేతగాని అవివేకులని దద్దమ్మలని వారి వేద పురాణాలు వాజ్ఞాత్మత బోటకమని పిచ్చి కవితలన్నీ కల్పితమని ముచ్చట్లు చెప్పగా విని విశ్వసించి స్వధర్మాన్ని విడనాడి పరధర్మమే మన ధర్మమని భ్రమలో ఉన్నదే అయ్యో. ఎవరు నా తల్లిని నా మాతృభూమిని అంధకారం నుండి మేల్కొలుపుతారు? ఈ దేశ ప్రజలు అలసత్వాన్ని అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మరలా దానికి తన పూర్వ వైభవాన్ని తీసుకురావటం ఎలా? ఇన్ని ప్రశ్నలు ఇతడిని ఆవేదంలో ముంచివేశాయి. ఉవ్వెత్తి లేచి చూస్తే అల్లకల్లోలం. ముందు ఎదుట ఉన్న 3 సముద్రాలు అలలు జోరెక్కని రానిదై స్వామీజీ ఆ సాగరాన్ని ఈది శిలను చేరుకున్నారు. బ్రహ్మ తేజముట్టుడయ్యే 30 ఏళ్ళు ఆ యువ సన్యాసి కళ్ళల్లో నీరు దారలై కారింది. ఆధ్యాత్మిక జగత్తుకి రారాజైన ఆ సన్యాసి భగవంతుడిని కాక తన మాతృదేశంపై ఆవిడి పూర్వ వైభవంపై ప్రస్తుత ధ్యానంపై ప్రశ్నార్థకమైన భవిష్యత్తుపై ధ్యానం చేయనారంభించాడు. శిలా ప్రతిములైన అపరబుద్ధుడి వలె నిశ్చలుడైన భారతదేశముఖుడైన కూర్చున్న ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు నిద్రాహారాలు లేక ధ్యానించాడు. పేదల కష్టాలు తీర్చడానికి విద్య వైద్య సదుపాయాలన్నిటినీ మూఢనమ్మకాలను వదిలి కుసంస్కృతిని వదిలి దేశ ప్రజలు సరైన దారిలో నడవడానికి స్వామీజీ తన దేశపు రాజులకి విద్యావంతులకి ధనవంతులకి ఎన్నో వినతులుగా విజ్ఞాపించారు. వారంతా ఆయన ఒక సన్యాసిగా ఒక ప్రతిభావంతుడిగా మనిషిగా గుర్తించి గౌరవించి ఆదరించేవారు. కానీ దేశం పట్ల తమకున్న కర్తవ్యాన్ని విస్మరించారు. కొంతమంది తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. మరి మార్గతరం ఒకటే. పాశ్చాత్య దేశాలు ఆర్థికంగా సాంకేతికంగా గొప్పవి, భారతం ఆధ్యాత్మికంగా గొప్పది. వీటి మధ్య ఇచ్చిపుచ్చుకోవడం జరిగితే ఉభయోగులకు శుభం కలుగుతుంది. అందుకే ఎవరో నాంది పలకాలి. పాశ్చాత్య దేశానికి వెళ్ళి వారిని ఒప్పించి ఈ కలం నిజం చెయ్యాలి. 3వ రోజు అంతంలో గురువు శ్రీరామకృష్ణులు పరమహంస ఆజ్ఞ స్పష్టంగా వినిపించింది. అమెరికా దేశం సకల మతాల మహాసభ ఒకటి జరగబోతుంది. అంతకుముందు ఎక్కడో విన్నారు స్వామీజీ. ఆ సభలో పాల్గొని భారతదేశపు ధర్మాన్ని ప్రపంచానికి సరైన విధంగా తెలియజేయడానికే నిశ్చయించుకున్నారు స్వామీజీ. స్వామీజీ అక్కడి నుండి మద్రాసు వెళ్ళారు. అక్కడ కొంతమంది యువకులు ఆయన ప్రయాణానికి విని సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. క్రేత్రి మహారాజు ఈ సమయంలో స్వామివారిని ఆహ్వానించి వారి ఆలోచన విని కెనడాకి వెళ్ళే ఒక ఓడలో ప్రథమ శ్రేణిలో టికెట్ కొని ఇచ్చారు. ఆయన స్వామీజీకి మంచి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనే నామధేయాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. స్వామీజీ ఈ విధంగా వివేకానంద స్వామి అయ్యారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.